ఈ రెండు తెలుగు రాష్ట్రాలు బడ్జెట్ మైనస్లో ఉంది. మీకేమనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ ఏమో కష్టాల్లో పుట్టింది. హైదరాబాద్ నగరం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణకు సహజంగా వస్తుంది. సార్, ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధాలు మనం పరిశీలిస్తే భారత్ ఎటువైపు ఎందుకంటే అటు అమెరికా వైపు కాకుండా ఇటు ఇరాన్ వైపు కాకుండా ఎటు కాకుండా మిగిలిపోవడం వల్ల మనం దెబ్బతింటున్నాం అనేది ఒక దీనిలో ఎవరు పవిత్రులు కాదు, ఎవరి పక్కన న్యాయం లేదు. కాబట్టి మనం రైతులకి ఈ మామూలుగా బయోఫ్యూయల్ గ్రాస్ పెంచితే కరెక్ట్ మనం దిగుమతులు తగ్గించుకోవచ్చు అనే సూచన. 10 లక్షల హెక్టేర్ల వ్యవసాయ భూమిని కనుక మనం ఇంధనం కోసం ఈ దేశం మొత్తం లెక్క చేస్తే 1.5 నుంచి 2 కోట్ల టన్నులు. అసలు చదువుకున్న వాళ్ళకి కావాల్సిన సీట్లు కల్పించకుండా ఇట్లా ఎగ్జామ్స్ లేదంటే లీకేజీలు పిల్లలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు భావ్యపడతారు? ఈ దేశంలో పేదరికం పోవాలి అంటే ఏ కుటుంబంలో పుట్టినా కూడా, ఏ కులమైనా కూడా పిల్లలకి తెలివితేటలు, డబ్బున్న వాళ్ళకే తెలివితేటలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. 3వ బిడ్డ పుడితే 30,000, 4వ బిడ్డ పుడితే 40,000. మీరేదో డబ్బులు ఇస్తే పిల్లల్ని కంటాం కాదు. ఎందుకని ఈవేళ యువకులు, కొత్త దంపతులు, మన కుటుంబంలో మన పిల్లలు, ప్రతి కుటుంబంలో మీరు చూడండి, పెళ్లికి విముఖత ఉన్నది. పెళ్లి చేసుకుంటే పిల్లల కంటానికి విముఖత ఉన్నది. అమరావతి 20 years అని చెప్తున్నారు. మీరు దాంట్లో ఇంకోటి గ్రీన్ఫీల్డ్ సిటీస్ ఒకటి ప్రతిపాదన చేస్తారు. రాజధాని కోసం అయితే మీరు అసెంబ్లీ బిల్డింగ్ కట్టండి, సెక్రటరీ బిల్డింగ్ కట్టండి, హైకోర్టు బిల్డింగ్ కట్టండి. వాళ్ళకి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏదైనా ఒక చిన్న అంశాన్ని ప్రశ్నిస్తే వెంటనే అరెస్ట్ చేస్తుంది, మామూలు కేసులు పెడుతుంది. ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. మన స్వేచ్ఛ కొన్ని పరిమితులు, ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా ఉండాలి తప్ప. జయప్రకాష్ నారాయణ్తో ప్రత్యేక ఇంటర్వ్యూ మీ 9+ న్యూస్లో.